మొంతా తుఫాన్లో పునరావాస కేంద్రాల్లో ఆశ్రమం పొందిన పేద కుటుంబాలకు ప్రభుత్వం సహాయాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాచవరం గ్రామంలో అందజేశారు. తహసీల్దార్ బివి భాస్కర్రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమన్వయంతో తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొన్న అధికారులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వం అందజేసిన 3,000 రూపాయల నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే పేద కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కత్తుల సీతా మహాలక్ష్మి, ఎంపీఓ ఎన్ కీర్తి, స్పందన, టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు మేడపాటి రవిచందర్ రెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. అమ్మ చిత్తూరు లక్ష్మి గారు అంటండి. అది రెవెన్యూ అవనివ్వండి, పంచాయతీ అవనివ్వండి, ఎలక్ట్రికల్ అవనివ్వండి, అందరికీ ముందుగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి మన ప్రెస్ వారు కూడా ఎప్పటికప్పుడే నిజమైన వార్తల్ని చేరవేస్తూ ప్రజలను అప్రమత్తం చేసినందుకు వారు కూడా అభినందిస్తూ ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అపారమైన అనుభవంతో ఈ తుఫాను మరి సైంటిస్టులు అయితే చాలా ప్రమాదకరమైంది, ఏదో మనకు 96లో వచ్చిన తుఫాను కన్నా పెద్దదవుతుందని చెప్తే 12 గంటలు కదలకుండా ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుని ఎక్కడికెక్కడే పర్యవేక్షణ చేయడం. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు అయితే వెలుగు వచ్చే వరకు కూడా మరి అందులోనే ఆ టీచర్స్ కమాండ్ కంట్రోల్ రూమ్లో నుండి ఎప్పటికప్పుడు సూచన చేసి సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించడం ప్రయత్నం చేశారు. కాకుండా మనం ఎక్కడి తాటాకిళ్ళు కానీ మరి శిథిలావసరమైనటువంటి పెంకిళ్ళు కానీ గాలి గట్టిగా ఇస్తే పడిపోతాయి అనే ఆలోచనతో వాళ్ళని నచ్చజెప్పి బతిమాలి బెదిరించి మరి పునరావాస కేంద్రాలకి కొన్ని స్కూల్స్కి లేకపోతే కొన్ని కమ్యూనిటీ హాల్స్కి జనాన్ని పంపడం జరిగింది. మరి మనకి ఇబ్బంది లేకపోయినప్పుడు కూడా రాష్ట్రం అంతా కూడా ఒకే బాణీలో మరి ఆ కుటుంబానికైతే 3,000, ఒక్కరే ఉంటే 1,000, ఆ కుటుంబంలో ఇద్దరు ఉంటే 2,000, ఇద్దరున్నా 3,000, ముగ్గురున్నా ఇంకా ఎంతమంది ఉన్నా కుటుంబానికి ఒక రేషన్ కార్డుకి 3,000 రూపాయలు చొప్పున మరి నగదు. అదేవిధంగా కుటుంబానికి 25 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు, 1 లీటర్ మరి నూనె, పామాయిల్, ఈ రకంగా మనకి ఇచ్చేలాగా మరి ప్రభుత్వం పురమాయిస్తే మన ఈ మాచవరం గ్రామానికి సంబంధించి మొత్తం కుటుంబాలు చూసుకుంటే ఈ పక్కన 43 కుటుంబాలు, వ్యక్తులు కానీ కుటుంబాలు 43 కుటుంబాలు మనం ఇవన్నీ ఇస్తాం. ఈ 10 కేజీల బియ్యంతో సహా ఇవన్నీ ఇష్టం జరుగుతుంది. అదే రాయవరం మండలం మొత్తం చూసుకుంటే 218 కుటుంబాలకి 4,74,000 క్యాష్. సరిపోతుంది.